ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. మనీ మంత్ర కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికి సక్సెస్ఫుల్గా 7 నెలల కన్నా ఎక్కువ కాలం అయిపోయింది. అంటే ఈ ఫస్ట్ సీజన్ మనీ మంత్రాలో మేము కవర్ చేద్దాం అనుకున్నటువంటి అనేక టాపిక్స్ ఆల్రెడీ కవర్ చేయటం, ఇంకా కొద్ది టాపిక్సే మిగిలి ఉండటంతో బహుశా నెక్స్ట్ 3-4 వారాల తర్వాత ఈ సీజన్కి ముగింపు పలకాలి అని భావిస్తున్నాం. అయితే ముగింపు పలకబోయే ముందు అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం, అందులోనూ అనేక మంది ఇన్వెస్టర్ల యొక్క జీవితాలతో లింక్ అయి ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా సునిశ్చిత దృష్టి పెట్టి వీలైనంత వివరాలు, మీరు ఎలా మీ మ్యూచువల్ ఫండ్స్లో జర్నీలో కూడా మెరుగైన రిటర్న్స్ ఎలా సంపాదించవచ్చో, అంటే అది సంపాదించడానికి మీ కళ్ళెదురుగా అవకాశాలు ఉన్నాయా లేవా, ఉంటే అవి కనిపెట్టడం ఎలా, కనిపెట్టిన తర్వాత పొందిపుచ్చుకోవటం ఎలా అనే దానిపైన ఈ వారం వచ్చే వారం చర్చను చేపడుతున్నాం. అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడు నెక్స్ట్ ఎపిసోడు కనుక మ్యాక్సిమం అటెన్షన్తో కనుక మీరు చూసినట్లయితే బహుశా మీ జీవన గమనంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీస్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మెరుగైన సంపాదన వేరొకరిపైన డిపెండ్ అవ్వకుండా మీ అంతటా మీరు సంపాదించుకునే అవకాశం మీ ముంగిటకు వస్తుందని చెప్పగలను. ఈ మ్యూచువల్ ఫండ్స్ పైన చేపట్టబోయే సమగ్రమైన చర్చలో నాతో పాటు ఎన్నో విషయాలు పంచుకోవడానికి యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఇప్పుడు దీని గురించి చర్చించబోయే ముందు మొట్టమొదట మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎవరు కొనుక్కుంటారా అని చూస్తే కనుక ఎవరికైతే ఈక్విటీ మార్కెట్ పైన సరైన నాలెడ్జి, అవగాహన ఉండదో వారు ఎప్పుడూ కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి పెట్టడం జరుగుతుంది. అందరూ ఏమనుకుంటారంటే బ్యాంకుల్లో కన్నా మెరుగైన సంపాదన రావాలి, ట్యాక్స్ రేట్ కూడా తక్కువ ఉండాలి అనుకుంటారు. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ పట్ల విపరీతంగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తూ దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. అంటే మనకు రెండూ కావాలి, బ్యాంకుల్లో వచ్చినట్టుగా 7% బదులు 14% రావాలి, ట్యాక్స్ రేటు తక్కువ ఉండాలి అని కోరుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ మంది ఇన్వెస్టర్లో తెలియకుండా ఉన్నటువంటి ఒక అపోహ, అంటే ఒక రకంగా భావన, తప్పుడు భావన ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఖర్చు లేని పని, అంటే నేను ఇన్వెస్ట్ చేసినట్లయితే నా దగ్గర నుంచి నయా పైసా ఎవరో తీసుకోరు, కాబట్టి నేను అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగా తెలివైన వాళ్ళని ప్రభుత్వం నా కోసం నియమించింది, వాళ్ళు నా కోసం పనిచేసి లాభాలు సంపాదించి పెడతారు అని ఆశపడుతూ ఉంటారు. అది చాలా అసమంజసం, అది వాస్తవం కాదు. మనకి తెలియకుండా మన అందరి అకౌంట్ల నుంచి, మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా పెద్దవాళ్ళైనా, మీ అందరి దగ్గర నుండి కూడా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన, దాని యొక్క మార్కెట్ విలువ పైన ఆధారపడి బోలెడంత డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ సంవత్సరం తెలియకుండా తీసుకుంటూనే ఉంటాయి. అందులో కొంతమంది డైరెక్ట్ ప్లాన్ చేస్తే తీసుకోదేమో అనుకుంటారు. డైరెక్ట్ ప్లాన్ చేస్తే మీకోసం, మీరు పెట్టిన డబ్బుల కోసం మీ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే కమిషన్ తగ్గుతుందేమో, కానీ ఇంకా మీ పైన వడ్డీ కొద్ది గొప్ప ఛార్జెస్ పడుతూనే ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. అంటే అయినా కూడా మ్యూచువల్ ఫండ్స్ పని ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో అని చూస్తే మ్యూచువల్ ఫండ్స్ జర్నీ ఒక రకంగా రైల్లో చేసే జర్నీ లాంటిది. అంటే మీరు అందులో ఎక్కడం వరకే మీ చేతుల్లో ఉంటుంది. ఎక్కడ ఆగాలో, ఎంతసేపు ఆగాలో, మళ్ళీ ఎప్పుడు మొదలవ్వాలో, ఎప్పుడు మీ స్టేషన్కి చేరాలో అంతా కూడా ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టమ్ మూలంగా డ్రైవర్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అదే ఒకవేళ కనుక ట్రైన్లో వెళ్లే బదులు ఒకవేళ కనుక మీరు పర్సనల్గా భరించగలిగితే సొంతగా కారు కొనుక్కుంటే మీరు ఏం చేయొచ్చు, మీరు వెళ్ళవలసిన డెస్టినేషన్కి మీరు కావాల్సినప్పుడు ఎప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉందో అప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూసి అప్పుడే స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ ట్రాఫిక్ పెరిగితే కావాలంటే పక్కకి తీసి ఆపుకోవచ్చు, మీరు కావాల్సినప్పుడు మళ్ళీ మొదలు పెట్టచ్చు, అంటే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు వెళ్ళే దోవలో కనుక రోడ్లో ఏదైనా బ్లాకేజ్ వస్తే డీటోర్ తీసుకుని పక్క నుంచి చిన్న సందులో నుంచైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అంటే మీకు సౌలభ్యం కొద్దిగా గొప్ప మార్చుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి అలాగే ఉన్నట్లయితే మీ జర్నీ రైలు పట్టాల మీద ఉండే జర్నీ లాగానే ఉంటుందన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకా 1-2 విషయాలు కూడా చెప్పిన తర్వాత మెయిన్ టాపిక్లో కూడా వెళ్ళిపోదాం. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదండి దీని మీద, ప్రొఫెషనల్స్ ఎవరు కూడా నాకు అందుబాటులో లేరు మ్యూచువల్ ఫండ్స్ మీద చెప్పడానికి అంటారు. అది నిజం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నది ప్రొఫెషనల్స్ అనే కన్నా, ప్రొఫెషనల్స్ అనే ముసుగు వేసుకుని, ఇదిగో మాలాగా కోటు సూటు వేసుకునే వాళ్ళు లేకపోయినా
బోలెడని మాటలు చెప్తూ లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు, మైక్రో క్యాప్ అని చెప్పి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లే ఎక్కువ ఉంటారు. అందువల్ల మీకు వాళ్ళతోనే డీల్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మీకు ఉన్నటువంటి ఇంకొక అపోహ ఏంటి, మ్యూచువల్ ఫండ్లో పనిచేసే వాళ్ళందరిపైన సెబీ నియంత్రణ ఉంటుంది కాబట్టి పొరపాటు చేయరు, మోసం చేయరు అనుకుంటారు. అది నిజమో కాదో చూడాలి అంటే మొట్టమొదట మీరు అనుకున్నటువంటి జీరో ఎక్స్పెన్స్ అనేది తప్పు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా తెలుసో తెలియకో దాదాపుగా 2% రెగ్యులర్ ప్లాన్స్లో అప్లై చేస్తే దగ్గర 2% వరకు మీ పోర్ట్ఫోలియో మొత్తం మీద కమిషన్ పే చేస్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్కి ఛార్జెస్ పే చేస్తున్నారు. అలాగే మీరందరూ ఏమంటారంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో బాగానే రిటర్న్స్ వచ్చాయండి, అందుకే నేను కూడా అట్రాక్ట్ అయ్యానండి అంటారు. మీ ఫ్రెండ్స్కి వచ్చింది గతం, మీరు ఇప్పుడు వర్తమానంలో ఉన్నారు. ఇప్పటి నుండి మీకు వస్తుందా లేదా అని చూసినట్లయితే మీరు గమనించాల్సింది ఏంటి, మీ ఫ్రెండ్స్ కొనే నాటికి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కథ వేరు, ఇప్పుడు వరకు వాళ్ళకి లాభాలు వచ్చాయి, ఇప్పుడు నుంచి వస్తాయా అని చూడబోయే ముందు గతంలో 1 ఇయర్ బ్యాక్ జంప్ చేసి అలా మెరుగైన రిటర్న్స్ అప్పుడు వచ్చినాయి ఇప్పుడు వరకు ఉన్నాయని చూస్తే ఉండవు. పైగా లాస్ట్ 3-4 మంత్స్లో చూస్తే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లాంటి మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా విపరీతంగా కరెక్ట్ అయిపోయినాయి. దాదాపుగా 15-20% కూడా కరెక్ట్ అయిపోయినట్టు కనపడుతుంది. అంటే వేరొకరిని చూసి మనం ఒళ్ళు కాల్చుకోవటం మంచిది కాదు అని చెప్పాలి. తర్వాత సెబీ ఏం చేస్తుందంటే బ్రాడ్గా రూల్స్ చెప్తుంది, ఇవి చేయొద్దు, ఇవి చేయొద్దు, ఇవి చేయొద్దని ఒక పుస్తకంలో రూల్స్ రాసినట్టు రాసి వాళ్ళ చేతికిస్తే దాని పరిమితులకు లోబడి వాళ్ళు పనిచేయాలి. కానీ సెబీ వాళ్ళ మీద ప్రత్యక్ష నియంత్రణ వేసే అవకాశం ఉండదు. కాబట్టి మీరు అనుకుంటున్నటువంటి సేఫ్టీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటిది మీరు ధ్యానం గమనించాలి. అయినా కూడా ఇన్ని రకాల జాగ్రత్తలు ఉన్నా కూడా కొన్ని ఏఎంసీలు విపరీతంగా దెబ్బతీసిన ఇన్వెస్టర్స్ని. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అయితే డెట్ ఫండ్లో కూడా దివాళా ఎత్తించి దాదాపుగా 3 సంవత్సరాల తరువాత పైసా వడ్డీ అదనంగా రాకుండా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికే చాలా కష్టం పడింది. అలాగే ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్, ఫిక్స్డ్ డిపాజిట్తో సమానమైనటువంటి ఫండ్స్లో కూడా కొన్నిసార్లు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, కొన్నిసార్లు రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఇబ్బంది పడి ఇన్వెస్టర్లకు సకాలంలో డబ్బు చెల్లించకపోవడం జరిగింది. ఇవన్నీ చాలదన్నట్లుగా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకే కొనదలుచుకున్న షేర్లని వారు మార్కెట్లో చేరవేసి వేరొకరి చేత ముందే కొనిపించి రేట్లు పెరిగిన తర్వాత మనందరి కోసం మ్యూచువల్ ఫండ్లో కొనటాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు. అలా చేసి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అపఖ్యాతి పాలైంది. ఇన్ని జరుగుతుంటే సెబీ తర్వాత నియంత్రణ చర్యలు తీసుకుంటూ వాళ్ళందరినీ పసిగట్టి వాళ్ళ పని పట్టి వాళ్ళ మీద పెనాల్టీ వేస్తుంది. కానీ మనకు వచ్చిన నష్టాన్ని మాత్రం సెబీ కాదు కదా ఎవ్వరూ పోడ్చరు. అంటే ఈక్విటీ మార్కెట్ లాగానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మన రిస్క్ మనకే ఉంటుంది తప్పితే ఎవరో వచ్చి మనకి కాస్తారు అనుకోవడం పొరపాటు. అలాగే ఇంకొక ఐటెం చెప్పాలి అంటే నేను స్టాక్స్లో ట్రేడ్ చేయలేనండి, కాబట్టి నేను ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే స్టాక్స్ని అనలైజ్ చేయాలంటే నాకు కష్టం అండి అంటారు. నిజమే, స్టాక్స్ని అనలైజ్ చేయటం మీలో చాలామందికి, ఇన్వెస్టర్లో చాలామందికి కష్టం. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మంది నాతో చెప్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా 100 స్టాక్స్ ఉన్నాయండి, నీకు 4 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి అని గర్వంగా చెప్తారు. కానీ మీరు గమనించవలసింది ఏంటంటే మీరుకున్న 4 మ్యూచువల్ ఫండ్స్ మూలంగా ఇండైరెక్ట్గా బహుశా మీరు 400 మ్యూచువల్ స్టాక్స్లోనో 500 స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేసినట్లు. ఎందువలన మన డబ్బులంతా కూడా ఈక్విటీస్లోకి వెళ్తాయి కాబట్టి. అంటే మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టిన 50-100 నాకు వద్దు అనుకుని 4 పెట్టాను అనుకుంటే ఇది 400లోకి వెళ్ళిపోయింది. 50 చూడలేను అనుకున్నాళ్ళు 400 చూడగలరా? చూడలేరు. చూడకుండా కళ్ళు మూసుకుంటారు. పైగా వేరొకరి చేతుల్లో పెట్టి వాళ్ళు మనకు మంచి చేస్తారు అని ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఎవ్వరూ కూడా మీరు ఎంత అమౌంట్ పెట్టినా ఏ స్టాక్ కొన్నారో చెప్పరు, ఎందుకు కొన్నారో చెప్పరు, ఎప్పుడు అమ్ముదాం అనుకుంటున్నారో చెప్పరు, అమ్మిన తర్వాత కూడా మీకు చెప్పరు. అంటే మన డబ్బు మన కోసం ఇన్వెస్ట్ చేయబడుతూ మన ప్రమేయం లేకుండానే జరిగేటువంటిదే మ్యూచువల్ ఫండ్స్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా జరగటానికి మంచిదా కాదా అని పక్కన పెడితే మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ కనుక మన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన జరిగినట్లయితే ఒకేసారి రేట్లు పెరగటం, అప్పుడు మనం ఆశపడటం, ఆనందపడటం, ఆ తర్వాత వాళ్ళు ఒకేసారి విత్డ్రా చేస్తే మన మ్యూచువల్ ఫండ్లో ఉన్న షేర్లన్నీ రేటు పడిపోవడంతో వాళ్ళు బాగానే బయటికి వెళ్ళిపోతారు. కానీ మనకు మాత్రం విపరీతమైన నష్టం వాటిల్లుతూ ఉంటుంది. అంటే లార్జ్ ఇన్వెస్టర్స్ యొక్క క్యాష్ మూమెంట్స్ మూలంగా వచ్చే నష్టం రిటైల్ ఇన్వెస్టర్స్ అయిన మీరు నేను భరించవలసి వస్తుందన్నమాట. అన్నింటిని మించి ఆఖరిగా ఒక్క విషయం చెప్పాలి, వీళ్ళు కొన్న స్టాక్స్లో కొన్ని విపరీతంగా నష్టాలు వస్తున్నా కూడా ఎందుకు ఉంచుతారో తెలీదు. మ్యూచువల్ ఫండ్స్లో షేర్స్ అలాగే పడి ఉంటాయి. అంటే బ్యాడ్ స్టాక్స్ అని తెలిసినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. ఎందువలన వాళ్ళకు వచ్చే పెయిన్ ఆ ఫండ్ మేనేజర్కి వచ్చే పెయిన్ ఎక్కువ ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకవేళ మీ అంతటా మీరే కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుంటే కనీసం అటువంటి చెత్త షేర్లైనా వెంటనే అమ్ముకునేటువంటి అవకాశం ఉండేది అని గమనించాలి. ఇక్కడ
ఈ వారం వచ్చే వారం రాబోయేటువంటి వీడియోల్లో కూడా నేను ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి చర్చిస్తామని చెప్పాను. కాబట్టి ఇవాళ నేను ఏం చేయబోతున్నానంటే మీకున్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్సైట్స్ అంటే వీలైనంత సునిశ్చిత పరిశీలన చేసి ఉన్న లోటుపాట్లన్నీ తేలికగా అర్థమయ్యేటట్లుగా మీకు రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక ఇంటర్ఫేస్ మేము ప్రొవైడ్ చేసాం. అది ఎలా ఉంటుందో ఒక్కసారి చూపించి ఆ తర్వాత మీరు కనుక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో దాని ద్వారా వాడినట్లయితే మీకు ఎటువంటి రిపోర్ట్ వస్తుందో అవన్నీ కూడా యశ్వంత్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఇన్సైట్స్ పొందడానికి మీరు ఏం చేయాలో చెప్పడానికి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్కసారి మీరు స్క్రీన్ పైన కనుక చూసినట్లయితే www.vivekam.co.in/mutual funds అని కొట్టినట్లయితే మీకు ఒక ఇంటర్ఫేస్ కనపడుతుంది. అందులో ఏముంటాయని చూసినట్లయితే మీకు కనపడేటువంటి అంశాలు ఏంటంటే మీ మొబైల్ నెంబరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగడం జరుగుతుంది. మాకు కావాల్సిందల్లా కేవలం మీ యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ పాన్ నెంబర్. ఈ మూడు కనుక ఎంటర్ చేసి మీరు మాకు ఎంటర్ చేసినట్లయితే మీకు వెంటనే మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఆ రోజు వరకు ఉన్న అన్నీ కూడా గ్రహించబడి అవన్నీ కూడా ప్రాసెస్కి హ్యాండ్ ఓవర్ చేయబడతాయి. ఆ తరువాత మా ప్రాసెస్ నానా కష్టాలు పడి మీ ప్రాసెస్లో మీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూలంకషంగా విశదీకరించి ప్రిసైజ్గా 2 రిపోర్ట్లు ఇస్తుంది. అందులో ఒక రిపోర్ట్ గురించి ఈ వారం చర్చించబోతున్నాం. ఆ రిపోర్ట్ గురించి అందులో కంటెంట్స్ గురించి యశ్వంత్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్సైట్ ఇచ్చేందుకు అసలు ఆ ఇంటర్ఫేస్ ఏంటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సింపుల్గా మనం హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు డయాగ్నోస్టిక్స్ ఎలా వాడతామో, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ తీసుకుని ఆ యొక్క డయాగ్నోస్టిక్స్ రన్ చేసి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. డాక్టర్ ఏదైనా చూపిమన్నారంటే వారు ఆ రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత ఏమి ఉన్నాయి, ఏవి లోపాలు ఉన్నాయి, ఏవి పాజిటివ్గా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మీరు కూడా రెగ్యులర్గా పీరియాడిక్గా నా సిచ్యువేషన్ ఏంటి, నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటిల్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఈ ఇంటర్ఫేస్ ఏంటి, ఆ యొక్క రిపోర్ట్ ఎలా ఉంటుందో కూడా కొంచెం క్విక్గా నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఇక్కడ స్క్రీన్ చూసినట్లయితే ఇందాక చెప్పినట్టుగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబర్ అడుగుతూ vivekam.co.in/mutual fundsకి వెళ్ళినట్టయితే యాక్సెస్ చేయాలి. సో ఈ పాన్ నెంబర్ అంటే మీ యొక్క పాన్ నెంబర్కి అసోసియేట్ అయిన ఏవైతే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకునే కెపాసిటీ మాకు ఎంఎఫ్ సెంట్రల్ అని ఒక సర్వీస్ ద్వారా ఏదైతే క్యాంప్స్, కేఫిన్టెక్ 2 కలిపి ఆర్టీఎస్ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హోల్డింగ్స్ అనేది క్యాప్చర్ చేసుకోగలుగుతాము. సో తప్పకుండా మీరు అసోసియేట్ చేసిన ప్యాన్ మీ మ్యూచువల్ ఫండ్స్ ఒకటే లింక్ అయితేనే ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ వచ్చాక ఫస్ట్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామా అంటే ఈ రిపోర్ట్లు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ జనరల్ టిప్స్ అంటే ఎలా ఉంచుకోవాలి, మీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఒక 2-3 స్కీమ్స్ ఏంటి, మీకు గోల్డ్మ్యాన్ సాక్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంటే వారి యొక్క ఎన్ఏవి ఏంటి ప్రస్తుతానికని సింపుల్గా ఒక ఇంట్రో ఇచ్చి నెక్స్ట్ స్టెప్స్లోకి తీసుకెళ్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూస్ఫుల్ రిపోర్ట్ ఏంటా అంటే మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో, మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాలెండర్ ఇయర్ వైజ్ అంటే 2020 Jan to December, 21 Jan to December, 22, 23, 24 అంటే గత 5 ఏళ్ళు క్యాలెండర్ ఇయర్ పరంగా చూసినట్లయితే ఎలా పెర్ఫామ్ చేసింది, నిఫ్టీ ఎలా పెర్ఫామ్ చేసింది. అఫ్కోర్స్ మన మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్, మన ఈక్విటీ ప్రాసెస్ గురించి కూడా చెప్తాం. కానీ ఉద్దేశం ఏంటంటే నా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ నిఫ్టీ కంటే బెటర్గా పెర్ఫామ్ చేసాయా లేదా. సో ఇలా సంవత్సరం పాటు మీరు చూసినట్లయితే కొన్ని సంవత్సరాలు ఫస్ట్ సెకండ్ ఇయర్స్ ఏమో బీట్ చేసినట్టుగా, థర్డ్ ఇయర్ వచ్చేసరికి -3.99%, వేరస్ నిఫ్టీ ఏమో 4.3% వచ్చినట్టుగా ఇలా మీకు అనాలిసిస్ వస్తుంది. సో ఓవరాల్గా నా పోర్ట్ఫోలియో లేకపోతే నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అదే కాకుండా ఫ్రమ్ ఇన్సెప్షన్ 2020 Jan నుంచి చూసినట్లయితే ఇవాల్టి వరకు 17.5% రిటర్న్ ఇచ్చిన మీ ఫండ్, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ నిఫ్టీ 12.07%. ఇలా ఇన్సైట్ తెచ్చుకొని అసలు ఫస్ట్ స్ట్రెంగ్త్లో ఉన్నామా లేకపోతే వీక్నెస్లో ఉన్నామా కూడా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని బ్యాక్ ఇన్ టైం అంటే 2021 January 1st మొదలుపెట్టినట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, అదే సమయంలో ఇందాక చెప్పాం కదా మ్యూచువల్ ఫండ్ విత్ సమ్ ప్రాసెస్ అండ్ విత్ సమ్ రూల్స్.
మనం అనేక సందర్భాల్లో చెప్పాము ఎలాంటి రూల్స్ మీరు కూడా సెటప్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో. ఎప్పుడైనా సరే ఎక్కువ అసోసియేషన్ ఒక స్కీమ్కి అవసరం లేదు. స్కీమ్ యొక్క రిటర్న్స్ వారి యొక్క ర్యాంక్స్ టాప్లో నుంచి పడిపోయినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా రీబ్యాలెన్స్ చేసేసి మంచి స్కీమ్లో పెట్టినట్లయితే మన మ్యూచువల్ ఫండ్ పోలియో ఎప్పుడు కూడా ఇట్ విల్ బీ ఇన్ ద రైట్ ట్రాక్. సో అలా చేస్తుంటే అసలు ప్రాసెస్ పరంగా ఎలా ఉండేది, రిటర్న్స్ ఒరిజినల్గా ఏమీ చేయకుండా ఎటువంటి మార్పులు చేయకుండా అదే స్కీమ్స్ అలాగే కంటిన్యూ చేసినట్లయితే ఫండ్ పెర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పే ప్రయత్నం ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాఫిట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే యాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ చేంజెస్ అదే 2021 జనవరి 1 నుంచి కంటిన్యూ చేసినట్లయితే 26 lakhs ప్రాఫిట్ వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్ అని మనం అనుకోవచ్చు. అదే కనుక ప్రాసెస్ ఒకటి ఫాలో చేసి కొన్ని రూల్స్ పెట్టినట్లయితే అదే 26 lakhs కాస్త 35 lakhs వచ్చేది. అంటే అడిషనల్ ప్రాఫిట్ దట్ వీ మిస్డ్ అవుట్ by not having any rules and just marrying to 1 or 2 schemes, అదే స్కీమ్లో తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఎటువంటి మార్పులు చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఎంత అంటే అరౌండ్ 9.2 lakhs విచ్ ఇస్ అరౌండ్ 6.03%. సో ఇక్కడ కింద కూడా చూడొచ్చు ఒరిజినల్గా స్టార్ట్ చేసినప్పుడు 18,75,000, ఆ 18 lakhs కాస్త 45 lakhs అయింది. అంటే ప్రాఫిట్ ఎంత 26 lakhs, ఓవరాల్గా 16.47% రిటర్న్ వచ్చింది, విచ్ ఇస్ గుడ్. బట్ సంథింగ్ విత్ రూల్స్, వెరీ సింపుల్గా రూల్స్ ఫాలో చేసి కొంచెం స్ట్రక్చర్ క్రియేట్ చేసినట్లయితే అదే 16% బదులు 22.5% ఈజీగా వచ్చి అరౌండ్ 6% ఎక్స్ట్రాగా వచ్చేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రావాలి ఏంటంటే ఓకే 2021 జనవరి 1 అని చెప్పారు, కానీ ఆ రోజు నాటికి ఏం కొనేవారు మీరైతే అని కూడా కొంచెం ఇన్సైట్ ఇవ్వడానికి ఆ రోజు నాటికి ఏంటి మన టాప్ ర్యాంక్స్. బికాజ్ మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్, ఒక స్ట్రక్చర్, ఒక రూల్ బేస్డ్ అప్రోచ్ వైపు వెళ్తున్నామంటే అది 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు, ఎన్ని రోజుల ముందు కూడా ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్ చేసే అర్హత ఉంటుంది, చెప్పాల్సిన అవసరము, ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే అవకాశం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రూల్స్ బట్టి డిఫైన్ అయి ఉంటుంది కాబట్టి నా సబ్జెక్టివిటీ లేకపోతే ప్రసాద్ గారి సబ్జెక్టివిటీ లేకపోతే ఇంకో డిస్ట్రిబ్యూటర్ సబ్జెక్టివిటీ, ఆ రోజు ఆయన మూడు, లేకపోతే మార్కెట్ కండిషను, లేకపోతే ఇంకొక ఫండ్ మేనేజర్ ఏమన్నారు, అలా సబ్జెక్టివిటీ లేకుండా ప్యూర్గా ఆబ్జెక్టివ్గా ప్యూర్గా ఇన్ఫర్మేషన్ పరంగా చూసినట్లయితే ఏంటి ఆ రోజు టాప్ ర్యాంక్స్ అని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఇవాల్టి రోజు నా ఫండ్స్ ఎలా ఉన్నాయి, నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఉన్న ఒక 20 స్కీములు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇప్పటి వరకు అదే ప్రసాద్ గారు చెప్పారు 4 పెడితేనే అరౌండ్ 300-400 స్టాకులు ఇండైరెక్ట్గా మీరు హోల్డ్ చేస్తున్నట్టు. చాలా వరకు మనకు షేర్ చేసే పోర్ట్ఫోలియోస్ బయట మార్కెట్లో కూడా మాకు తెలుసు అరౌండ్ 8, 10, 20, 25 స్కీమ్స్ వరకు హోల్డ్ చేస్తూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1000-1200 స్టాకులు, అన్ని కామన్ కాకపోతే 1000-1200 స్టాక్స్ పైగా హోల్డ్ చేస్తున్నారు. డైవర్సిఫికేషన్ ఒక బెనిఫిట్, ఒక 30 స్టాకుల కంటే ఎక్కువ ఉంచుకున్నా కూడా మీకు ఏవి ఎక్స్ట్రా లాభం రాదు. సో 30 స్టాకుల కంటే ఎక్కువ ఉంచుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మీకు రిటర్న్స్ అనేది కాంప్రమైజ్ అవుతాయి. సో సరే ఇవాల్టి రోజు నా స్కీమ్స్ ఎలా ఉన్నాయి, ఆ యొక్క స్కీమ్స్లో ఇప్పుడు నేను కొంచెం మంచి చాయిస్ వైపు వెళ్ళాలంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఉన్న వీక్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈయన యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్, కెనరా రొబెకో, ఈయన షేర్ చేసిన వాటిలో అన్నిట్లో కొన్ని స్కీమ్స్ తీసుకుని ఇవాల్టి రోజు వాల్యూ ఎంత, ర్యాంక్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ టాప్ ర్యాంక్డ్ కాబట్టి నాట్ అవైలబుల్, కేటగిరీ ఏంటి, ఈక్విటీ స్కీమ్, అండ్ యాక్షన్ ఏం చెప్తామంటే స్విచ్ టు ఎంఎఫ్ ప్రాసెస్ టు మానిటర్ క్లోజ్లీ. అంటే ఇటువంటి వీక్ స్కీమ్ ఉండే బదులుగా దాన్ని కొంచెం రూల్ బేస్డ్ సిస్టమ్ అండ్ సిస్టమ్ బేస్డ్ ప్రాసెస్ వైపు వచ్చినట్లయితే మీకు లాభాల అవకాశాలు పెరుగుతాయి. సో బెటర్ టు మూవ్ దిస్ టు సమ్ స్ట్రక్చర్. అమ్మేద్దాం, అమ్మేసి తిరిగి ఏం కొనాలో కూడా చెప్పే ప్రయత్నం మనం చెప్తాం. అది కూడా నెక్స్ట్ ఎలాంటి కేటగరైజేషన్ ఉంటుంది వీక్ గురించి చూసాం. ఆ తర్వాత కొన్ని స్ట్రాంగే ఉంటాయి. ఇప్పుడు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్ చూసినట్లయితే ఇట్ ఈస్ స్ట్రాంగ్. ఎందుకు, ర్యాంక్ ఎంత అంటే అరౌండ్ 4. సో ఈ 3,58,000 ఏదైతే ఉందో మంచి స్కీము, దానికి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎప్పుడైతే ర్యాంక్ నుంచి కింద పడిద్దో, వీక్గా పర్ఫామ్ చేసిందో ఆ రోజు తీసేసి మళ్ళీ రీప్లేస్ చేద్దాం ఒక మంచి దాంతో. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మేము కేటగరైజేషన్ చేసేటప్పుడు ఎక్కువ వరకు ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు అని మా ఉద్దేశం. ఎందుకంటే మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ మీ ఉద్దేశం ఎలా ఉండాలంటే డబ్బులు సంపాదించడం. అది థీమాటిక్ ఫండ్లో, సెక్టర్ ఫండ్లో, లేకపోతే ఇంకేదో రకమైన ఫండ్ బదులు ప్యూర్గా మనీ అప్రిసియేషన్ కోసం చూసినట్లయితే ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్లో చేస్తేనే మ్యాక్సిమం ఛాన్స్ ఆఫ్ అప్రిసియేషన్ అని మా ఉద్దేశం. డైవర్సిఫికేషన్ కూడా ఇన్హెరెంట్గా టేక్ కేర్ అయిపోయింది కాబట్టి అది చేయటం మేలు. సో ఏవైతే కొన్ని మంది ఇన్వెస్టర్స్ ఈ థీమాటిక్, లేకపోతే నిజం చెప్పాలంటే చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్, బ్యాంక్స్ వచ్చి అనవసరమైన స్కీముల వైపు పుష్ చేస్తూ ఉంటారు.
అటువంటి స్కీమ్స్ గురించి మేము ఏదో ఒక ఒపీనియన్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి అలాంటి అదర్స్లో ఉండే కేటగరైజేషన్ అదర్స్ లాగే మిగిలిస్తాం. సో ఏదైతే కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్, నిఫ్టీ జూనియర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ పేర్లో ఉంటాయి. అలాంటి వాటికి మా యొక్క రెస్పాన్స్ ఏంటంటే సింపుల్గా సజెస్ట్ స్విచ్ బట్ లెట్ వివేకం మానిటర్ ఫర్ ఫ్రీ. అంటే మనలాంటి అడ్వైజర్స్ లేకపోతే ఇంకెవరైనా కొంచెం రెప్యూటెడ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా చూస్తూ ఉండనివ్వండి, లెట్ దెమ్ గివ్ దర్ సజెషన్ వాట్ ఈస్ టు బి డన్ ఆఫ్టర్ దిస్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఓకే, ఇప్పుడు అడ్వైస్ చెప్పాము, రిపోర్ట్ ఇచ్చాము, నిజంగా నేను ఈ స్ట్రక్చర్ వైపు వెళ్ళాలి లేకపోతే ఒక ప్రాసెస్ వైపు వెళ్ళాలంటే నేను చేయాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని చాలామంది అడుగుతారు. సో ఇందాక చెప్పాను ఆల్రెడీ, రెడ్ గ్రీను బ్లూ, రెడ్లో ఉంచాల్సినవి మార్చాలి, గ్రీన్లో ఉంచాల్సినవి ఉంచాలి, బ్లూలో నిజం చెప్పాలంటే అవి కూడా మార్చాలి, కానీ పీపుల్ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ అసోసియేషన్ కాబట్టి ప్రస్తుతానికి ఉంచుకుని తర్వాత వచ్చే రోజుల్లో అవి కూడా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఇది మార్చకపోతే నాకు వచ్చే నష్టం ఏంటంటే ఇందాకే చూసాం ఆల్రెడీ 9,23,190 ఆపర్చునిటీ లాస్ మనం ఆల్రెడీ లూజ్ అవుట్ అయ్యాం, ఏది ఒక స్ట్రక్చర్ ఫాలో చేయకపోవడం వల్ల. నెక్స్ట్ ఫీజు ఎలా ఉంటాయి, సపోజ్ మనం ఇప్పుడు ఒక సెటప్లోకి ఫీజు ఎలా ఉంటాయి, ఇలాంటి సెటప్లోకి రావాలంటే చెప్తున్నాం కదా, డైరెక్ట్ ప్లాన్లో అయితేనే మనకి ఫీజు వర్తిస్తాయి. ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ డైరెక్ట్ ప్లాన్స్ వైపు చూడాలనే మా ఉద్దేశం. ఎందుకంటే ఇందాక చెప్పారు ఆ కమిషన్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్కి ఉంటుందో అది డైరెక్ట్ ప్లాన్స్లో ఉండవు, తద్వారా ఎన్ఏవి ఆ యొక్క వచ్చే రిటర్న్స్ కూడా అరౌండ్ 1% ఎక్స్ట్రాగా వస్తుంది ఇన్వెస్టర్స్కి. సో అలా డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే బేస్డ్ ఆన్ ది AUM అంటే అబౌట్ 20 lakhs అయితే 0.75% పర్ ఇయర్, బిలో 20 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే 1% పర్ ఇయర్, అది కూడా ఎవ్రీ 6 monthsకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఈయన దగ్గర ఉన్న 19 lakhs కనుక మూవ్ చేయాలి అనుకుంటే ఆయన ఇప్పుడు ఇవాల్టి రోజు వచ్చే 6 నెలలకి చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటే అరౌండ్ 9,517. లేదు డైరెక్ట్ ప్లాన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నా దగ్గర ఉన్నవి రెగ్యులర్ ప్లాన్స్ అవే కంటిన్యూ చేస్తానంటే కూడా అవి ఫ్రీగానే కంటిన్యూ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జ్. ఎందుకంటే మనం వీ గెట్ ది కమిషన్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ ది AMC. సో AMC దగ్గర నుంచి కమిషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని ఇన్వెస్టర్కి ఛార్జ్ చేయాల్సిన ఉద్దేశం మాకు లేదు. సో దిస్ ఈజ్ ఎ సమ్మరీ అబౌట్ మ్యూచువల్ ఫండ్ రిపోర్ట్. సో మీరు కనుక ఇవాల్టి రోజు ఇన్వెస్టర్ అయ్యుంటే ఇవాల్టి రోజు ఎలా ఉన్నాయి నా స్కీమ్స్, ఎలా ఉన్నాయి నా హెల్త్, ఎలా ఉంది నా ఫైనాన్షియల్ హెల్త్ ఇన్ మై మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేసుకోండి. vivekam.co.in/mutualfunds అని కొట్టి మీ అంతటా మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి రిపోర్ట్ తీసుకుని తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి. సో దీని గురించి మరికొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా ప్రసాద్ గారిని అడుగుతాను. థ్యాంక్ యూ యశ్వంత్. మీకు ఇచ్చిన వివరాలు బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో గుడ్డిగా ఏదో కొనుక్కుని అలాగే ఉంచుకుంటూ లాభాలు వస్తాయని ఆశించేది ఒక పద్ధతి అయితే, రెండవది నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా రైలు జర్నీ బదులుగా కారులో కనుక వెళ్ళినట్లయితే మనకి కావాల్సిన స్పీడ్లో మనకి కావాల్సినట్టు వెళ్ళొచ్చు అని చెప్పాను. అందువల్ల ఈ ప్రాసెస్ని నమ్మటం అంటే మన సొంత జర్నీ మనమే చేసుకోవడంతో సమానం. ఇందులో ఏం జరుగుతుందంటే మనకి ఏదైనా స్కీమ్ కొనుక్కున్న తర్వాత దాని యొక్క ర్యాంక్ కనుక తర్వాత కాలంలో పడిపోయినట్లయితే అమ్మివేయటం జరుగుతుంది. మీకు యశ్వంత్ చెప్పేటప్పుడు మీరు నోటీస్ చేసి ఉంటే ఎవరికైనా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని కనుక టాప్ ర్యాంకుల్లో ఉంటే వాటిని డిస్టర్బ్ చేయనక్కరలేదు. అంటే టాప్ 10 ర్యాంకులో కనుక మీకు ఆల్రెడీ ఉంటే అవి మీరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది తప్పితే అన్నీ అమ్మేయండి అని చెప్పడం జరగదు. అందువల్ల అవి ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, నేనే కొనుక్కున్నాను కదండి మరి వాటి మీద కూడా మీకు ఫీజు కట్టాలంటే మీరు అవి అమ్మివేసే వరకు అంటే వాటి ర్యాంకు 10th కన్నా కిందకి పడిపోయే వరకు ఒక్క నయా పైసా మాకు ఫీజు చెల్లించక్కర్లేదు, మీరు ఏ రకంగానూ అదనపు ఖర్చు చెల్లించవలసిన అవసరం లేదు, అందులోనే ఉంటాయి. అందువల్ల మీకు ఖర్చు పెరగదు. రెండవది మీకు అదర్ స్కీమ్స్ గురించి కూడా చెప్పాడు, థీమాటిక్ కానీ లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని హైబ్రిడ్ ఫండ్స్ అని కొనుక్కొని ఉంటే మీకు అది అమ్మటం మనస్కరించకపోతే అవి కూడా మేము మానిటర్ చేస్తూనే ఉంటుంది తప్పితే వివేకం ఒక నయా పైసా కూడా ఛార్జ్ చేయదు. అంటే వివేకం ఛార్జ్ చేసేది ఏంటి, మా సలహా మేరకు మీకున్న మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే అమ్మవలసి ఉంటుందో అమ్మివేస్తే అది ఎందులో పెట్టవలసి ఉంటుందో చెప్తారు కాబట్టి ఆ ఒక్క దాని మీద మాత్రమే ఛార్జ్ చేయడం వీలవుతుంది. అందువల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ అంటే చాలా తక్కువ ఖర్చుతో మీకు బెనిఫిట్ వస్తుంది ఒకటి. రెండోది ఒక ప్రధాన అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్ ప్లాన్స్కిను రెగ్యులర్ ప్లాన్స్కి తేడా చూస్తే దాదాపుగా కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో అయితే 1% కన్నా ఎక్కువ మీకు సేవింగ్ వస్తుంది. అంటే మీరు కనుక ఆల్రెడీ రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే వీలైనంత వరకు మేము ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ పైన అంతకు ముందు బదులుగా ఇప్పుడు 1% సేవింగ్ అవుతుంది. అందులో మీ పోర్ట్ఫోలియో కొద్దిగా పెద్దది కనుక అయినట్లయితే 0.75% కట్టడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా లాభం అంటే మంచి సలహా రావటం, మంచి పెట్టుబడి, మంచి రిటర్న్స్ రావడం కాకుండా సేవింగ్ కూడా అవుతుంది.
ఒకవేళ మీరు చిన్న పోర్ట్ఫోలియో అయితే మీరు మ్యాక్సిమం అక్కడ సేవ్ అయ్యేదే ఇక్కడ కట్టడం అవుతుంది తప్పితే ఏ రకంగానూ నష్టం ఉండదు. పైగా మీకు ఇచ్చినటువంటి డేటా కనుక చూసినట్లయితే యూజువల్గా 3% నుంచి 4% వరకు ఎక్కువ మంది కేసుల్లో లాభం వచ్చేదిగా కనపడుతుంది. ఈ కేసులోనే వాళ్ళు కవర్ చేసిన దానిలో చూస్తే 9 లక్షలు నష్టపోయింది. అందులో ఆయన ఫీజు ఎంత కట్టాలని చూస్తే 9,000 రూపాయలు, దాదాపుగా 10,000 6 నెలలకి కట్టవలసి వచ్చింది. అంటే సంవత్సరానికి ఎంత మ్యాక్సిమం లెక్కేసినా కూడా 20,000 రూపాయలు. 5 సంవత్సరాలకి కలిపి కూడా 1,00,000 రూపాయలు కడితే 9 లక్షల రూపాయలు అదనంగా లాభం వచ్చి ఉండేది. ఆ 9 లక్షలు సంపాదిద్దామా, ఈ 1,00,000 కూడా లేకుండా ఫ్రీగా వస్తే బాగుండని కోరుకుందామా అంటే కోరుకోవచ్చు, కానీ కోరికలు సిద్ధించడం అవకాశం తక్కువ. అందువలన జీవితంలో ఏది ఫ్రీగా రాదు, కానీ వచ్చిన ప్రతిదీ వాల్యూ యాడెడ్ సర్వీస్ ఉండాలి. ఇలా ఇన్ని విషయాలు మీరు తెలుసుకున్నటువంటి ఈ మ్యూచువల్ ఫండ్ చర్చలో ఇంకొక రిపోర్ట్ కూడా చాలా వైటల్ రిపోర్ట్ ఉంది. అది వచ్చే వారం చర్చిద్దాం. దానికన్నా ముందు వచ్చే వారం చర్చించబోయే అంశాల్లో ఇంకొకటి ఏంటంటే, మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు అనుమానం రావాలి. ఎందుకు అంటే ఇది నిజమేనా, నమ్మవచ్చా? ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన డేటో ఇష్టం వచ్చిన పోర్ట్ఫోలియో తీసుకుని చెక్ చేశారు కదా, దాని బదులు నాకే గనక అధీనంలోకి ఇస్తే నేను కావాల్సిన రోజు చెక్ చేసుకోవచ్చు కదా అని కోరిక రావాలి, డౌట్ రావాలి, మీరు అది వ్యక్తపరచాలి. అలా కనుక చేసినట్లయితే మీరు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా మీ అంతటా మీరు వెళ్ళిపోయే సైట్లోనో ఎక్కడో చూసుకుని ఎలా చెక్ చేసుకోవచ్చో చూపించడానికి వీలుగా ఒక ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఆటోమేట్ చేసి మీవన్నీ కూడా తీసుకుని రిపోర్ట్ మేము తయారు చేస్తున్నామో, మేము చేసిన వర్క్ మంచిదో కాదో తెలియటానికి వీలుగా, అంటే ప్రాసెస్ యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి మీరు అందులోకి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చిన డేట్లో 5 నుంచి 20 దాకా మీ ఇష్టం వచ్చిన డేట్లు అడిగి ఇస్తే ఆ డేట్లో మొదలు పెడితే ఎంత వచ్చి ఉండేదో కూడా చూపించడం జరుగుతుంది. మీరు వివరాలు కావాలంటే ప్రతి మంత్ కూడా ఏ ట్రాన్సాక్షన్ జరిగేవో కూడా చూపించడం జరుగుతుంది. ఆ 2 అంశాలు అంటే మీ యొక్క ఈక్విటీ ఎక్స్పోజర్ ఇండైరెక్ట్గా ఎంత ఉండిందో చెప్పాలి, అలాగే ఈక్విటీ ఎక్స్పోజర్తో పాటు అందులో ఉన్న లోటుపాట్లు, ఎన్ని చెత్త షేర్లు మీ పోర్ట్ఫోలియో మీకు తెలియకుండా కంటిన్యూ కాబడుతున్నాయో తెలియాలి. అలాగే ఈ ప్రాసెస్ని ఎందుకు నమ్మాలో కూడా తెలిసేటువంటి చర్చలన్నీ కూడా వచ్చే వారం చేపట్టబోతున్నాం. దయచేసి మీలో స్నేహితులు ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వారిని కూడా ఒక్కసారి ఈ వీడియోని, వచ్చే వారం వీడియోని కనీసం వారి యొక్క క్షేమం కోసం, వారి లాభం కోసం చూడమని కోరండి. అలా కనుక చేసినట్లయితే సమాజానికి మీరు ఎంతో సేవ్ చేసినట్లు అవుతుంది. కనీసం మా దగ్గరికి రాకపోయినా మెరుగైన ప్రాసెస్ గురించి ఒక 4 అడుగులు మీరు ముందుకేస్తే మాకెంతో ఆనందంగా కూడా ఉంటుంది. ఇక్కడితో ఈ చర్చను ముగిద్దాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.